శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో ప్రథమార్థంలో బాగుండదు. చేస్తున్న వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా కేవలం ప్రథమార్థంలో మాత్రమే ఉంటాయి. మార్చి నెల ద్వితీయార్థానికి వచ్చేసరికి ఈ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించని ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కరించబడతాయి. అలాగే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వీటన్నిటికీ కూడా ఈ మార్చి నెలలో చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా ఈ నెలలో హాజరవుతూ ఉంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, ఇలాంటి వాటికి కూడా మార్చి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం పరీక్షలు బాగా రాస్తారు. మీ పిల్లల వల్ల మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అధికారులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. ఆ ప్రమోషన్లు అనేవి బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతూ ఉంటాయి. గృహ మార్పులు కనిపిస్తున్నాయి. స్థాన మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ప్రమోషన్ వచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్ అనేది అయ్యే అవకాశం ఉద్యోగస్తులకు కనిపిస్తుంది. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెల ప్రథమార్థంలో సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం పూర్తిగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 9, 15, 18, 24, 25, 26, 31. కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 1, 2, 6, 7, 11, 13, 20, 22, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని వినండి. ఈ నెలలో వీలైనప్పుడల్లా శనివారం నవగ్రహాలకు 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేయండి. నువ్వుల్లోని శని విగ్రహం మీద పోయండి. ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం 41 ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. హనుమ లాంగోల స్తోత్రం వినండి. ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం కూడా బాగుంటుంది. ప్రథమార్థంలో వచ్చే సమస్యల నుంచి కూడా తొందరగా బయటపడవచ్చు. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.